మీరు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు దాచుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. కొందరు ఏం చేస్తారంటే వాళ్ళ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లోనే దాచుకుంటూ ఉంటారు. ఒక్కొక్కరి దగ్గర 3 లక్షలు, 4 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు ఈ విధంగా సేవింగ్స్ అకౌంట్లో డబ్బు ఉంటుంది. ఎప్పుడైనా అడిగామనుకోండి, ఎందుకు అంత డబ్బును దాచుకుంటూ ఉన్నావు సేవింగ్స్ అకౌంట్లో అని అడిగితే, ఎప్పుడైనా అవసరం వస్తుంది కదా, అవసరం వస్తే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో ఉంటే వెంటనే విత్డ్రా చేసుకోవచ్చు, పైగా వడ్డీ కూడా వస్తుందని చెప్తూ ఉంటారు. వడ్డీ మహా అయితే ఎంత వస్తుందండి సేవింగ్స్ అకౌంట్లో? ప్రెసెంట్ చూసుకున్నట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2.7% మాత్రమే. అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్లో 2.75, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 2.75, ఐసిఐసిఐ బ్యాంక్లో 2.75% మాత్రమే. కానీ బయట ఇన్ఫ్లేషన్ రేట్ చూసుకున్నట్లయితే 4 to 5%. ఎప్పుడైనా సరే మన సేవింగ్స్ మీద ఇన్ఫ్లేషన్ రేట్ కంటే ఎక్కువ రిటర్న్స్ రావాలి. అంతకంటే తక్కువ రిటర్న్స్ వస్తున్నాయా, అది వేస్ట్ అని అర్థం. సో ఈరోజు నేను చెప్పినట్టు చేస్తే మీ డబ్బు, మీ సేవింగ్స్ మీ బ్యాంకు ఖాతాలోనే ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. కానీ నేను చెప్పినట్టు చేస్తే ఇంత వడ్డీ కాదండి, ఇంత వడ్డీ వస్తుంది, 7%. ఫర్ ఎగ్జాంపుల్ మీది యాక్సిస్ బ్యాంక్ అనుకోండి, సేవింగ్స్ ఖాతాలో 2.75. నేను చెప్పినట్టు చేస్తే 7.05% వడ్డీ అన్నది జనరేట్ అవుతుంది. అది ఎలాగో మీకు తెలియాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. నేను మాట్లాడుతుంది ఆటో స్వీప్ ఎఫ్డి గురించి. ఏంటి ఆటో స్వీప్ ఎఫ్డియా? ఎఫ్డి అంటే ఫిక్స్డ్ డిపాజిట్, కానీ ఆటో స్వీప్ అంటే ఏంటి చెప్తానండి. మన సేవింగ్స్ అకౌంట్లో ఏదైతే సర్ప్లస్ అమౌంట్ ఉందో, అంటే చాలామంది 10 లక్షలు, 20 లక్షలు, 15 లక్షలు ఈ విధంగా మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా. సో ఏదైతే మన సేవింగ్స్ అకౌంట్లో సర్ప్లస్ అమౌంట్ ఉందో ఆ సర్ప్లస్ అమౌంట్ అన్నది ఆటోమేటిక్గా ఎఫ్డి రూపంలోకి మారిపోతుంది. అర్థమైందండి? ఇలా సర్ప్లస్ అమౌంట్ మీద ఎఫ్డి వడ్డీ రేట్ వస్తుందన్నమాట. అంటే 7% వస్తుంది. ఆల్మోస్ట్ అన్ని బ్యాంకులు ఈ ఫీచర్ని ఆఫర్ చేస్తూ ఉన్నాయి. అరౌండ్ 80% ఆఫ్ బ్యాంక్స్ ఆఫర్ చేస్తున్నాయి. బట్ 20% ఆఫ్ ది బ్యాంక్స్ ఆటో స్వీప్ ఎఫ్డిని ఆఫర్ చేయట్లేదు. ఏ బ్యాంకులు అయితే ఆఫర్ చేస్తున్నాయో ప్రతి బ్యాంకు ఒక లిమిట్ని పెడుతుంది, థ్రెష్ హోల్డ్ లిమిట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనే బ్యాంకు 25,000 థ్రెష్ హోల్డ్ లిమిట్ అని పెట్టింది అనుకోండి. ఈ 25,000కి మించి ఎంతైతే డబ్బు ఉందో ఆ డబ్బు ఎఫ్డి రూపంలోకి కన్వర్ట్ అయిపోతుంది. మీకు డౌట్ వచ్చి ఉంటుంది, ఎఫ్డి రూపంలోకి మారిపోతుంది కదా ఎక్స్ట్రా డబ్బు, సర్ప్లస్ అమౌంట్, ఫ్యూచర్లో డబ్బు కావాలంటే తీసుకోవచ్చా? ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్యాంక్ అకౌంట్లో 1,00,000 ఉంది, మీ బ్యాంకు థ్రెష్ హోల్డ్ లిమిట్ 25,000 పెట్టింది, అంటే 75,000 ఎఫ్డిలోకి మారిపోద్ది. ఆ 75,000 మీద ఆ బ్యాంక్లో ఎఫ్డి మీద ఎంతైతే వడ్డీ ఉందో ఆ వడ్డీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 50,000 కావాలి, తీసుకోవచ్చా? ఎస్, తీసుకోవచ్చు. ఈ ఎఫ్డి బ్రేక్ అయ్యి ఆ డబ్బు మీకు వస్తుందన్నమాట. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ సర్ప్లస్ అమౌంట్ని మీరైతే తీసుకోవచ్చు. చాలా బ్యాంక్స్లో ఎటువంటి పెనాల్టీ కూడా ఉండదు. అర్థమైందండి? ఇప్పుడు అర్థమైందా ఆటో స్వీప్ ఎఫ్డి అంటే? సో ఈ 25,000 మీద ఆ బ్యాంక్లో ఎంతైతే సేవింగ్స్ అకౌంట్ మీద వడ్డీ ఉందో ఆ వడ్డీ వస్తుంది. ఏదైతే ఎక్స్ట్రా అమౌంట్ ఉందో, సర్ప్లస్ అమౌంట్ ఉందో, ఏదైతే ఎఫ్డిలోకి కన్వర్ట్ అయిందో దాని మీద ఆ బ్యాంక్లో ఎఫ్డి మీద ఎంతైతే వడ్డీ నడుస్తుందో అంత వడ్డీ మీకైతే వస్తుంది. ఇప్పుడు చెప్పండి, మీ బ్యాంక్ అకౌంట్లో 10 లక్షలు ఉన్నాయి. సో 25,000 మీద ఇంత వడ్డీ వస్తుంది. రిమైనింగ్ 9,75,000 మీద ఇంత వడ్డీ వస్తుంది. మనకే కదా బెనిఫిట్. అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ డబ్బు కూడా తీసుకోవచ్చు. అర్థమైందండి? ఇది నేను చెప్పాలనుకుంది. సో మోస్ట్లీ మన ఇండియాలో చాలా బ్యాంకులు థ్రెష్ హోల్డ్ లిమిట్ని 25,000 పెట్టాయి. అర్థమైందా? ఎగ్జాంపుల్గా యాక్సిస్ బ్యాంక్ గురించి మాట్లాడుకుందాం. యాక్సిస్ బ్యాంక్లో కూడా 25,000. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్ వెళ్ళారు, బ్యాంక్ మేనేజర్తో చెప్పాలి, ఇలా నాకు ఆటో స్వీపింగ్ ఫెసిలిటీ ఇవ్వండి అంటే వాళ్ళు ముందుగా బ్యాలెన్స్ చూస్తారు. మీ బ్యాంకు ఖాతాలో ఖచ్చితంగా ఆ టైంకి 25,000 కంటే ఎక్కువ డబ్బు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్ వెళ్ళి అడిగినప్పుడు మీ బ్యాంకు ఖాతాలో 1,00,000 ఉంది. సో బ్యాంక్ మేనేజర్ చూస్తాడు, ఓకే 1,00,000 ఉందా, ఫైన్ అని చెప్పి డన్ అయిపోయింది. అప్పుడు మీ బ్యాంకు ఖాతాలో అఫీషియల్గా అంటే ఆయన ఎనేబుల్ చేసినప్పటి నుంచి మీ బ్యాంకు ఖాతాలో అఫీషియల్గా 25,000 ఉన్నట్టు. ఈ 25,000 మీద ఎంతండి? 2.75 కదా.
యాక్సిస్ 2.75. ఈ 25,000 మీద 2.75% వడ్డీ అనేది వస్తుందన్నమాట. రిమైనింగ్ 75,000 ఏదైతే ఉందో అది ఎఫ్డీలోకి మారుతుంది. యాక్సిస్ బ్యాంక్ ప్రకారంగా అది సింగిల్ ఎఫ్డీ అవ్వదండి. వీళ్ళు ఏమంటున్నారంటే ప్రతి 5,000 రూపాయలని ఒక ఎఫ్డీగా మారుస్తామంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఎక్స్ట్రా అమౌంట్ జస్ట్ 10,000 ఉందనుకోండి, వీళ్ళు 2 ఎఫ్డీలు పెడతారనమాట, 5,000 5,000. కానీ ఈ కేసులో 75,000 రూపాయలు ఉన్నాయి. సో ఫస్ట్ 5,000 FD1, 2 5,000 FD2, 3 5,000 FD3. ఇంకా టోటల్గా చెప్పాలంటే ఎన్ని ఎఫ్డీస్ అండి? 75,000 ప్రతి 5,000 రూపాయలు ఒక ఎఫ్డి. సో డివైడెడ్ బై 5,000, టోటల్గా 15 ఎఫ్డీస్. అర్థమైందా? అర్థం కాలేదా? మళ్ళీ చెప్తాను చూడండి. SBI ఉందనుకోండి, ప్రతి 10,000 రూపాయలు ఒక ఎఫ్డి అంటుంది, సబ్ ఎఫ్డీస్ అనమాట. కానీ యాక్సిస్ బ్యాంకు ప్రతి 5,000 రూపాయలు ఒక ఎఫ్డీగా మారుస్తుంది. సో ఈ ఫీచర్ని యాక్సిస్ బ్యాంక్లో ఎనేబుల్ చేసినప్పుడు మన దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి. సో థ్రెష్ హోల్డ్ లిమిట్ 25,000. సో 25,000 సేవింగ్స్ అకౌంట్లో అఫీషియల్గా ఉంటాయి. ఆ వడ్డీయే మనకు వస్తుంది. రిమైనింగ్ 75,000 ఏదైతే ఉందో అది సింగిల్ ఎఫ్డీలా కాకుండా యాక్సిస్ బ్యాంక్ రూల్స్ ప్రకారం ప్రతి 5,000 రూపాయలు ఒక ఎఫ్డీ అనమాట. సో మనం టోటల్గా 75,000 ఎఫ్డీలోకి మార్చినట్టు. 75,000 డివైడెడ్ బై 5,000 అంటే 15 ఎఫ్డీస్. టోటల్గా 15 ఎఫ్డీస్ అనమాట. మీరేం చేశారు? ₹1 కూడా యూజ్ చేయకుండా ఇంకో 20,000 మీరైతే అకౌంట్లో డిపాజిట్ చేశారు. ఆల్రెడీ 1,00,000 ఉంది, ఖాతా ఓపెన్ చేసినప్పుడు 1,00,000 ఉంది. 25,000 ఏమో సేవింగ్స్, ఇంకో 75,000 ఏమో ఎఫ్డీలోకి మారిపోయింది. మీరు 20,000 యాడ్ చేశారు. సో 20,000 యాడ్ చేశారు కాబట్టి ఇది కూడా సర్ప్లస్ అమౌంటే కాబట్టి అది కూడా ఎఫ్డీలోకి మారిపోతుంది. 20,000 అంటే ఎన్ని ఎఫ్డీలు అండి? ఒక ఎఫ్డీ 5,000 అనుకున్నాం. మీరు ఇప్పుడు 20,000 యాడ్ చేశారు అంటే 5 5 5 5 4 ఎఫ్డీస్. ఇదిగోండి 4 ఎఫ్డీస్. అప్పుడు టోటల్గా మీ దగ్గర 19 ఎఫ్డీస్ ఉన్నట్టు. ఇప్పుడు ఏం చేశారు? 10,000 స్పెండ్ చేశారు. అంటే బయటికి వెళ్ళారు, ఏదో కొన్నారు, 10,000 ఫోన్పే చేశారు. అలా ఖర్చు పెట్టినప్పుడు డబ్బు అన్నది ఎఫ్డి నుంచే మైనస్ అవుతుంది. అర్థమైందండి? ఏదైతే సర్ప్లస్ అమౌంట్ ఉందో దాని నుంచే మైనస్ అవుతుంది. ఇక్కడ మీరు 10,000 స్పెండ్ చేశారు. 10,000 స్పెండ్ చేశారు కాబట్టి ఈ ఎఫ్డీస్లోంచే మైనస్ అవుతుంది. సో ఒక యూనిట్ 5,000 అంటే ఒక ఎఫ్డి 5,000 అంటే 10,000 అంటే 2 ఎఫ్డీలు. ఇక్కడ 2 ఎఫ్డీలు మైనస్ అవుతాయి, 2 ఎఫ్డీస్. అంటే ఫైనల్గా 17 ఎఫ్డీస్ ఉన్నట్టు అనమాట. అర్థమైందండి? మీకు డౌట్ వచ్చే ఉంటుంది, ఇక్కడ 2 ఎఫ్డీస్ మైనస్ అయినాయి కదా, దాని మీద వడ్డీ వస్తుందా? ఎస్. ఆ రోజు వరకు ఎన్ని రోజులైతే ఆ డబ్బుని ఎఫ్డి రూపంలో హోల్డ్ చేశారో ఆ రోజుకి, ఆ టెన్యూర్కి ఎంతైతే వడ్డీ ఆ బ్యాంకు ఆఫర్ చేస్తుందో అంత వడ్డీ మనకైతే వస్తుందన్నమాట, ఈవెన్ ఆ డబ్బుని తీసినా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 ఎఫ్డీస్ని మీరు మీ బ్యాంకు ఖాతాలో 50 డేస్ హోల్డ్ చేశారు. సో 50 రోజులకి యాక్సిస్ బ్యాంక్లో ఎంతైతే వడ్డీ ఉందో అంత వడ్డీ ఈ 2 ఎఫ్డీస్కి జనరేట్ అవుతుందన్నమాట. అర్థమైందా? ఇక్కడ చూద్దాం యాక్సిస్ బ్యాంక్లో 50 డేస్కి వడ్డీ ఎంత ఉందో చూద్దాం ప్రాక్టికల్గా. 50 డేస్కి చూసుకున్నట్లయితే 4.25. అర్థమైందా? మీరు డబ్బుని విత్డ్రా చేసినా కూడా దాని మీద ఆ కొన్ని రోజులు ఉంది కదా అకౌంట్లో, కొన్ని రోజులు ఆ డబ్బు ఉంది కదా హోల్డ్ అయ్యి ఎఫ్డీలో, సో దానికి 4.25% వడ్డీ అన్నది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, కొన్ని బ్యాంక్స్లో ప్రీ మెచ్యూర్ విత్డ్రావల్ ఛార్జెస్ ఉంటాయి. అంటే వాళ్ళు ఏం చెప్తారంటే కండిషన్స్లో చూడాలి మీరు. వాళ్ళు ఏం చెప్తారంటే స్టాగ్నెట్గా మా బ్యాంక్లో 1 ఇయర్ ఎఫ్డి అంటే ఏదైతే కన్వర్ట్ అవుతుందో అది 1 ఇయర్కి. మీరు కనుక 1 ఇయర్ లోపు డబ్బుని విత్డ్రా చేస్తున్నారనుకోండి దాని మీద 1% పెనాల్టీ అంటారు. అంటే మీరు ఆ డబ్బుని 1 ఇయర్ కంటే ఎక్కువ హోల్డ్ చేశారనుకోండి ₹1 కూడా ప్రీ మెచ్యూర్ విత్డ్రావల్ ఛార్జెస్ పడవు. అదే 1 ఇయర్ కంటే తక్కువ కాలం పాటు హోల్డ్ చేశారనుకోండి 1% పెనాల్టీ. ఆ పెనాల్టీ కూడా వడ్డీ మీద పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తున్నా, ఈ బ్యాంక్లో మీరు 9 మంత్స్ హోల్డ్ చేశారండి. ఇదిగోండి 9 మంత్స్కి 6%, 1% పెనాల్టీ వడ్డీ మీద. అంటే మీకు 5% లెక్కేసి ఇస్తారు, విచ్ ఇస్ బెటర్. సేవింగ్స్ అకౌంట్లో 2.75 ఉంది. 2.75 ఎక్కడ, 5% ఎక్కడ? ఈవెన్ దో ఎలా చూసుకున్నా కూడా మీ అకౌంట్లో చాలా డబ్బు ఉంటే మీరు సేవింగ్స్ అకౌంట్లోనే డబ్బుని దాచుకుంటున్నట్లయితే ఆటో స్వీప్ ఎఫ్డి అన్నది మీకు కరెక్ట్. అర్థమైందండి? ఇలా ఇదైతే వర్క్ అవుతుంటుంది. క్లియర్? అర్థమైందా? ఇక్కడ ఎక్కడ మీరు డౌట్ పడలేదు కదా. ప్రతి బ్యాంకు ఏంటంటే
ఏదైతే డబ్బు ఉందో, ఏదైతే ఇలా ఎఫ్డి డబ్బు ఉందో దాన్ని ఒకే ఎఫ్డీలా కాకుండా, ఎందుకంటే మిడిల్లో చాలామంది డబ్బును తీస్తూ ఉంటారు కదా, ఒకే ఎఫ్డీలా కాకుండా మల్టిపుల్ ఎఫ్డీస్ లాగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఈ బ్యాంకు ఒక ఎఫ్డి 5,000 అని చెప్పి పెట్టుకుంది, కొన్ని బ్యాంకులు 10,000, ఎస్బీఐ చూసుకున్నట్లయితే 10,000. ఇలా ఇదైతే వర్క్ అవుతూ ఉంటుంది. ఇదంతా వద్దండి, ఇదంతా వద్దు. నా దగ్గర డబ్బు ఉంది, నాకు డబ్బు ఒక 2 ఇయర్స్ తర్వాత 5 ఇయర్స్ తర్వాత కావాలి, మిడిల్లో అయితే ఆ డబ్బు అవసరం లేదు. నాకు వడ్డీ ఎక్కువ జనరేట్ కావాలి. ఎలా అంటే బ్యాంక్ వెళ్ళి డైరెక్ట్గా ఎఫ్డి చేసుకోండి, మిడిల్లో డబ్బు అవసరం లేదు కదా, ఇదంతా తలనొప్పి ఎందుకు, డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళి ఎఫ్డి చేసుకోండి. మీరు అడగొచ్చు, బ్యాంక్ వెళ్ళి ఎఫ్డి చేసుకుంటే 7%, 6 ఆ విధంగానే వడ్డీ ఉంది కదా. నార్మల్ బ్యాంక్స్లో అయితే అంతే ఉంది, కానీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఉంటాయి, ఈ బ్యాంక్స్ 9.1% వరకు వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. మీరు అడగొచ్చు, అసలు ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఎంత వడ్డీ ఆఫర్ చేస్తుందో ఎలా తెలుసుకోవాలి? మేము ప్రతి బ్యాంక్ వెళ్ళి అడగాల? అక్కర్లేదండి. ప్రెజెంట్ ఒక యాప్ వచ్చింది, స్టేబుల్ మనీ యాప్, పేరు స్టేబుల్ మనీ. ఈ యాప్లో ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇదే యాప్లో ఎఫ్డి చేసుకోవచ్చు. అండ్ ఇదే యాప్లో ప్రెజెంట్ ఏ బ్యాంకు ఎంత వడ్డీని ఆఫర్ చేస్తుందో చెక్ చేసుకోవచ్చు, కంపేర్ చేసుకోవచ్చు. ఏకంగా 200 బ్యాంకుల యొక్క వడ్డీ రేట్లు ఇదే యాప్లో మీరైతే చూసుకోవచ్చు. ఏదైనా బ్యాంకు మంచి వడ్డీని ఆఫర్ చేస్తుందనుకోండి, ఇదే యాప్లో డైరెక్ట్గా మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఆ డబ్బు డైరెక్ట్గా ఆ బ్యాంకుకి వెళ్తుంది, ఈ యాప్కి కాదు, ఆ బ్యాంకుకి వెళ్తుంది అనమాట. అర్థమైందండి? అండ్ ఫ్యూచర్లో డబ్బు కావాలి, విత్డ్రా చేసుకోవాలి అనుకున్నా కూడా ఇదే యాప్ ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు. డైరెక్ట్గా డబ్బు మీ బ్యాంక్ అకౌంట్లోకి వస్తుంది. క్లియర్? సో ఇది యాప్ స్టేబుల్ మనీ ఓపెన్ చేస్తున్నా. ఇదిగోండి, ఇక్కడ మీరు చూడొచ్చు, నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.75% వడ్డీ. ఇంతకుముందు చెప్పా 7, కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే 8.75. నెక్స్ట్ సూర్యోదయ్ ఎంతండి? 9.1. అర్థమైందా? నెక్స్ట్ బ్యాంక్ చూసుకున్నట్లయితే ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.75 అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ 8.25. ఇలా మీరైతే చెక్ చేసుకొని ఏ బ్యాంక్ అయితే మీకు నచ్చిందో డైరెక్ట్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మీకు డౌట్ వచ్చే ఉంటుంది, ఇవి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కదా, రిస్క్ కదా. రిస్క్ ఉంది, కొంచెం ఉంది, బట్ నేను చెప్పేది ఏంటంటే 5 lakhs కంటే తక్కువ అమౌంట్ని మీరైతే ఎఫ్డి చేసుకోండి. మీ దగ్గర అరౌండ్ ఒక 20 lakhs ఉన్నాయనుకోండి, 5 lakhs, 5 lakhs, 5 lakhs, 5 lakhs ఈ విధంగా ప్లాన్ చేసుకోండి డిఫరెంట్ బ్యాంక్స్లో. ఎందుకంటే డిఐసిజిసి ఉంది, ఇదిగోండి ఇక్కడే ఉంది చూడండి, 5 lakhs ఇన్ష్యూర్డ్ బై ఆర్బీఐ సబ్సిడరీ డిఐసిజిసి. అర్థమైందండి? సో పొరపాటున ఆ బ్యాంకు దివాలా తీసిందనుకోండి, ఆర్బీఐ మనకైతే 5 lakhs వరకు డబ్బుని వెనక్కిస్తుంది. అర్థమైందా? సో వీటిలో మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. పాపులర్ బ్యాంక్స్ ఇదిగోండి చూసుకోండి, అండ్ బ్యాంక్స్ ఎన్బిఎఫ్సిస్ ఇదిగోండి, అండ్ కొత్తగా యాడ్ అయిన బ్యాంకులు చూసుకోండి. కావాలంటే మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇదిగోండి మీకు హైయెస్ట్ ఇంట్రెస్ట్ ఎఫ్డీస్ కావాలి, క్లిక్ చేయండి. ఇదిగోండి ఈ బ్యాంకులు ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, క్లిక్ చేయండి. వ్యూ ఆల్ ఎఫ్డి రేట్స్ క్లిక్ చేయండి. ఇదిగోండి 201 డేస్కి నార్మల్ అనగా మనకి 7%, సీనియర్ సిటిజన్స్కి 7.5. అదేవిధంగా 1001 డేస్కి చూసుకున్నట్లయితే మనకి 8.6, సీనియర్ సిటిజన్స్కి 9.1. అదే 3 years 1 day చూసుకున్నట్లయితే 8.15, సీనియర్ సిటిజన్స్కి 8.65. అండ్ 5 yearsకి చూసుకున్నట్లయితే మనకి 8.15, వాళ్ళకి 8.65. నచ్చిందనుకోండి స్టార్ట్ ఇన్వెస్టింగ్. ఎంత అమౌంట్ మీ ఇష్టం, మీరే చూస్ చేసుకోవచ్చు అనమాట. 1,00,000 అయితే 1,00,000, 2,00,000 అయితే 2,00,000. నన్ను అడిగినట్లయితే కాస్త 5 lakhs కంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయండి. టెన్యూర్ ఎంత దాన్ని కూడా మీరైతే చూస్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని చూస్ చేశాను. అండ్ పేఅవుట్ మెచ్యూరిటీ తర్వాత అంటే టెన్యూర్ తర్వాత ఎంత, అక్కడ 1001 days కదా, సో 1001 days తర్వాత మీ డబ్బు మీకైతే వస్తుంది అనమాట, అసలు ప్లస్ వడ్డీ. సో ఎంత వస్తుందండి? ఇంట్రెస్ట్ 24,000 దాకా మీకైతే డబ్బు అనేది వస్తుంది. ఇలా కంటిన్యూ కొడితే డైరెక్ట్గా ఆ బ్యాంకుకి కనెక్ట్ అయిపోతుంది, డైరెక్ట్గా బ్యాంక్లోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ యాప్కి ఎటువంటి సంబంధం లేదనమాట, డైరెక్ట్ బ్యాంకే. అండ్ ఫ్యూచర్లో డబ్బు కావాలన్నా కూడా మీరు ఎక్కడి నుంచే విత్డ్రావల్ కొట్టొచ్చు, డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోకి డబ్బు అనేది పడుతుంది అనమాట. ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతూ ఉంటుంది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఈ యాప్లో కావాలంటే ఆర్డీ కూడా చేసుకోవచ్చు, ఎఫ్డీతో పాటు ఆర్డీ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ట్యాక్స్ని సేవ్ చేసుకుందాం అనుకున్నట్లయితే ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీస్ని కూడా మీరైతే చూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే సెక్షన్ 80C వర్తిస్తుంది. అర్థమైందండి? ఇలా ఇదైతే వర్క్ అవుతుంటుంది. మీ టార్గెట్ ఏంటి? 3 years. 3 yearsకి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నారనుకోండి, ఇక్కడ క్లిక్ చేయండి. 3 yearsకి ఏ బ్యాంకులు అయితే ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తున్నాయో కనిపిస్తుంది. అదే అండర్ 2 years అనుకోండి, క్లిక్ చేయండి. ఇదిగోండి అండర్ 2 yearsకి ఈ బ్యాంకులు ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తున్నాయంట. ఇలా మీరైతే ఈ యాప్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో డబ్బు అనేది డైరెక్ట్గా బ్యాంక్ వెళ్తుంది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే
మనం సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తాను అనుకోండి. జనరల్గా అయితే ఆ బ్యాంక్ వెళ్ళాలి, పెద్ద తలనొప్పి, కొన్నిసార్లు వాళ్ళు కావాలని అకౌంట్ ఓపెన్ చేయమంటారు. ఇక్కడ అనుకోండి వెళ్ళాల్సిన అవసరం లేదు, అకౌంట్ కూడా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. అర్థమైందండి? ఈ యాప్ చాలా బాగుంది, కావాలంటే ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఉంది. లేదండి మాకు డబ్బు ఎప్పుడు అవసరం వస్తుందో తెలియదు అనుకున్నట్లయితే మీరు మీ సేవింగ్స్ అకౌంట్కి ఆటో స్వీప్ని ఎనేబుల్ చేసుకోండి. సో ఎక్స్ట్రా అమౌంట్, థ్రెషోల్డ్ మించి అమౌంట్ ఏదైతే ఉందో అది ఎఫ్డీలోకి కన్వర్ట్ అయిపోతుంది. లేదా మాకు డబ్బు అంత అవసరం లేదండి, నాకు ఎక్కువ వడ్డీ కావాలి, ఆ 7% ఇదంతా ఎందుకు, నాకు 9, 8.75 ఈ విధంగా కావాలి అనుకున్నట్లయితే ఈ యాప్ స్టేబుల్ మనీ. అర్థమైందండి? మీ ఇష్టం, నచ్చిన విధంగా మీరైతే యూజ్ చేసుకోండి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే డబ్బుని సేవింగ్స్ అకౌంట్లో ఉంచకండి, పెద్దగా యూజ్ లేదు. ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా ముఖ్యం. మన డబ్బు మన కోసం పని చేస్తూ ఉండాలి తప్ప దానికోసం మనం పని చేయకూడదు. అది మన కోసం పని చేయాలంటే దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎక్కడైతే వడ్డీ ఎక్కువ ఉందో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది. అర్థమైందండి? ఇలా ప్లాన్ చేసుకోండి. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఉంది. స్టేబుల్ మనీది, కావాలంటే డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. జై హింద్. బాస్ వాలా, బీ ద బాస్.